కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మరి మా ప్రతినిధి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికలు కూడా ఎక్కడా తగ్గేటట్టు లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. రానున్న రోజుల్లో రానున్న గంటల్లో మరి ఎవరు ఏమి ఎంతవరకు గెలుపుంది, ఎవరికి గెలుపు అవకాశం అనేది తెలిసిపోతుంది. మధ్యాహ్నం కల్లా మరి తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణ రెడ్డి శంషాబాద్ జిల్లాలో మరి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్తో కూడా మరి చెప్పారు. హుజూర్ నగర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అని చెప్పి మరి దీనిలో కూడా ప్రశ్నించారు. ఓవరాల్గా ఎన్నికల నిర్వహణకైతే అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ 100% మరి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా ఉండడానికి మరి పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక